ప్రతి అమ్మాయి ఒక కలతో బతుకుతుంది. చదువు, ఉద్యోగం, కుటుంబం, అలాగే తన జీవితం మీద ఓ చిన్న ఆశతో బతుకుతుంది. కానీ కొన్ని కథలు మధ్యలోనే ఆగిపోతాయి. కొన్ని కథలు యావత్ దేశాన్ని కదిలిస్తాయి. అలాంటిదే ఈ నిర్భయ కేసు. తన పేరు జ్యోతి సింగ్. ఈమెకు కేవలం 23 ఏళ్ళు మాత్రమే. నిర్భయ జ్యోతి సింగ్ అంటే భయాన్ని తట్టుకున్న ధైర్యం, నిస్సహాయతలోనూ పోరాడిన శక్తి. ఢిల్లీలో నివసిస్తున్న ఒక సాధారణ ఈ నిర్భయ కుటుంబం. తన తండ్రి వీళ్ళ కోసం చాలా కష్టపడేవాడు. కానీ వీళ్ళ కుటుంబం అంతా ఇప్పుడు తినడానికి 3 సార్లు ఆలోచించేలా చేసింది ఆ సంఘటన. అయితే ఈ కుటుంబంలో తను ఒక అబ్బాయిలా చదువుకున్నది. అంటే చాలామంది పేరెంట్స్ అమ్మాయిలను కొంతవరకే చదివిపిస్తే చాలు అని అనుకుంటారు. అండ్ తనకి అభిమానం ఎక్కువ. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఈ జ్యోతి మీదే ఆశ ఉండేది. అసలు ఈమె ఎవరు, ఆ రోజు రాత్రి ఏమైందో పూర్తిగా తెలుసుకుందాం రండి. జ్యోతి సింగ్ తన కల డాక్టర్ అవ్వడం. చదువు ఆమెకు ఒక ఆయుధం లాంటిది. పేదరికాన్ని ఓడించేందుకు, కుటుంబాన్ని ఎదిగించేందుకు, భవిష్యత్తుని మలిచేందుకు ఆమె ఒక ఫిజియోథెరపీ కోర్స్ చేస్తున్నారు. కాలేజ్ క్లాసులో ల్యాబ్ విషయంలో లీనమై ఉండే వ్యక్తి, భవిష్యత్తుపై స్పష్టత ఉన్న వ్యక్తి. ఒకరోజు తన తల్లి ఏమని చెప్పిందంటే, ఆమె డాక్టర్ అయి మమ్మల్ని బాగుండాలి అనేది జ్యోతి సింగ్ యొక్క జీవిత లక్ష్యం అని చెప్పింది. అలాగే తన స్నేహితులు ఏమని చెప్పారంటే, జ్యోతి అందరితో చాలా చక్కగా కలిసి ఉండేది, అలాగే చక్కగా నవ్వేది. కానీ ఇవన్నిటికంటే తను సీరియస్గా తన లైఫ్ మీద చాలా ఫోకస్ చేసేది అని చెప్పారు. అలాగే తను బస్టాండ్లో టీ తాగుతూ తన కలలు వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండేదంట. ఒకరోజు సెల్ఫీ తీసుకుంటూ జ్యోతి ఏమంది అంటే, డాక్టర్ జ్యోతి సింగ్ పేరు పలుకుతుంటే చాలా బాగుంది కదా అని అంది అంట. అంటే అర్థం చేసుకోండి, తనకు తన లైఫ్లో డాక్టర్ కావాలని ఎంత ఆశ పెట్టుకుందో అని. అలాంటి అమ్మాయి అలా వెళ్ళిపోతుందని ఎవ్వరు ఊహించలేదు. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి. ఒకరోజు 2012 డిసెంబర్ 16న, అది ఒక సాధారణ రోజు. ఈ జ్యోతి తన ఫ్రెండ్తో కలిసి ఒక సినిమాకి, లైఫ్ ఆఫ్ పై అనే సినిమాకి వెళ్ళారు. సినిమా అయిపోగానే తన స్నేహితుడితో కలిసి నవ్వుతూ బయటికి వచ్చింది. అప్పుడు టైం రాత్రి 8:30 అవుతుంది. అప్పుడు ఢిల్లీలో కాస్త చలిగా ఉంది. వాళ్ళు ఆ మూవీ థియేటర్ నుండి ఒక బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళారు. వారు అక్కడే బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే అక్కడికి ఒక ప్రైవేట్ బస్సు అక్కడికి వచ్చి ఆగింది. నార్మల్గా అన్ని బస్సెస్ ఎలా వస్తాయో అలానే అని వాళ్ళు అందులో ఎక్కారు. కానీ ఇక్కడ జ్యోతి సింగ్ది తన యొక్క జీవితం కింద మీద అయిపోతుందని తనకి, అలాగే తన ఫ్రెండ్కి తెలీదు. అలాగే జ్యోతికి తన లైఫ్లో ఇది చివరి బస్సు అని తనకి తెలీదు. ఇక్కడే నరకం మొదలవుతుంది. 6 మనిషి రూపంలో ఉన్న రాక్షసులు ఆ బస్సులో ఉన్నారు. అందులో ఆ 6లో ఒక మైనర్ కూడా ఉన్నాడు. వీళ్ళందరి పేర్లు చెప్తా, వెయిట్ చేయండి. జ్యోతి అలాగే తన ఫ్రెండ్ బస్సులో ఎక్కిన తర్వాత అది ఒక మూసిన నరక గుహలా మారింది. వాళ్ళు ఉన్న బస్సు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అటువైపు కాకుండా వేరే రూట్కి వెళ్ళడం జ్యోతి వాళ్ళ స్నేహితుడు గమనించి బస్ డ్రైవర్ని అడగడానికి వెళ్ళాడు. మెల్లిమెల్లిగా బస్సులో ఉన్న రాక్షసులు ఆమెను, ఆమె స్నేహితుడిని హింసించడం మొదలుపెట్టారు. మెల్లిగా గొడవ వీళ్ళకి, ఆ రాక్షసులకు గొడవ మొదలైంది. దాంతో జ్యోతి సింగ్ యొక్క స్నేహితుడిని ఒక రాడ్తో ఘోరంగా కొట్టారు. దాంతో అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. తర్వాత అప్పుడే ఈ జ్యోతి సింగ్ని బస్సు వెనక్కి, అంటే బస్ చివరి వరకు లాక్కెళ్లారు. ఈమె తనకు ఉన్న బలంతో వాళ్ళతో ఫైట్ చేసింది. కానీ ఆ బలం సరిపోలేదు. ఒక్కొక్కరు చాలా దారుణంగా అత్యాచారం చేశారు. అలాగే తను డిఫెన్స్ చేసుకోవడం వల్ల ఈ రాక్షసులకు నచ్చలేదు. సో తనని కూడా అతి కిరాతకంగా రాళ్లతో కొట్టారు. అలాగే ఇక్కడ భయపెట్టే విషయం ఏమిటంటే, తన శరీరం లోపలికి ఇనుప రాళ్లతో దాడి చేశారు. తన పేగులు బయటికి వచ్చేలా హింసించారు. అంటే అర్థం చేసుకోండి ఎంత నరకం అనుభవించిందో. ఆమె అరవడం ఎవ్వరికి వినిపించలేదు. డోర్స్, కిటికీస్ వీళ్ళు ఇదంతా ముందే క్లోజ్ చేసేశారు. ఇదంతా ఆ ప్రైవేట్ బస్సు నడుస్తుండగానే జరిగింది. ఇలా దాదాపుగా 1 గంటన్నర నుండి 2 గంటల వరకు ఈ దారుణం ఆ రోజు, ఆ రాత్రి జరిగింది. అది కేవలం ఒక రాత్రి కాదు, అది ఒక దేశపు మనుషుని నలిపిన గడియాలు. ఇదంతా అయిపోయాక, వాళ్ళ ఆనందం తీర్చేసుకున్నాక, ఈ రాక్షసులు వీళ్ళిద్దరిని వీళ్ళు వెళ్ళే దారిలో రోడ్డుపై విసిరేశారు. ఆ రాత్రి ఆ చలిలో బట్టలు లేకుండా నిస్సహాయంగా రోడ్డు మీద అలాగే వీళ్ళు పడిపోయి ఉన్నారు. ఒక్కసారి ఊహించుకోండి, అలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. అతి ఘోరంగా ఒక రోడ్డు మీద పడి ఉండడం ఒక ఆటో డ్రైవర్ చూశాడు. ఇతను వెంటనే హాస్పిటల్కి కాల్ చేసి హాస్పిటల్కి తరలించారు. అప్పటికే జ్యోతి సింగ్ తన రక్తంతో నిండి ఉంది. కానీ లోపల మాత్రం జీవితం కోసం పోరాటం. డాక్టర్లు ఆశలు కోల్పోయారు. కానీ ఆమె నిశ్శబ్దంగా బతకాలని అనుకుంది. ఆ పరిస్థితిలో కూడా తను బ్రతకాలి అని అనుకోవడం, అంత ధైర్యంతో ఉండడం ఎవ్వరి వల్ల కాదు. కానీ తన వల్ల అయింది. తను కోరుకునేది ఒకటి, నేను బ్రతకాలి. ఒకవేళ బ్రతికినా బ్రతకకపోయినా నాకు న్యాయం జరగాలి. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి జరగకూడదు. నాకు న్యాయం కావాలి అని కోరుకుంది. ఈ దేశంలో ఒక అమ్మాయి బహిరంగంగా ప్రయాణించలేదా? బస్సు అంటే భద్రత కాదు, భయం అని అందరికి పుట్టించింది. ఈ కేసు ముందు మౌనంగానే ఉండేది. ఈ కేసు తర్వాత దేశం గాలమెత్తింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత దేశం ఎలా స్పందించిందో తెలుసా? ప్రజల గొంతు ఢిల్లీ వీధులుగా అగ్నిపర్వంగా మారింది.
ప్రజల గొంతు దేశాన్ని దారుణంగా కదిలించిన ఆ రాత్రి తర్వాత ఒక అమ్మాయి మీద జరిగిన అఘాయిత్యం ఒక కుటుంబాన్ని కాదు, ఒక దేశాన్ని కదిలించింది. ఢిల్లీ రోడ్లపై ప్రజలు నిలబడితే అది సాదా నిరసన కాదు, అది న్యాయానికి నినాదం. 2012 డిసెంబర్ 17 తెల్లవారుజామున సెలవు రోజున పేపర్లు తెరిచిన ప్రతి ఒక్కరికి హెడ్లైన్ ఒకటే: ఢిల్లీ స్టూడెంట్ బ్రూటలీ రేప్డ్ ఇన్ మూవింగ్ పాస్. ఇలా వార్త తొలిసారిగా బయటికి వచ్చింది. మొదటి రోజు మీడియా కొంచెం నెమ్మదిగానే స్పందించింది, కానీ ప్రజల గుండెల్లో మాత్రం భయంతో పాటు కోపం ఉప్పొంగిపోయింది. ఢిల్లీలో మొదలైన ఈ ఉద్యమం ఒక అమ్మాయి కోసం వేల మంది రోడ్లపైకి వచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కలిసి ఒకటయ్యారు. ఇదొక ప్రదర్శనం కాదు, ఇదొక ఉద్యమం అని నిరూపించుకున్నారు. నిర్భయకి న్యాయం కావాలి, ఆమెకు జరిగిన దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. అలాగే ప్రశ్నించారు. కొన్ని గంటల తరబడి నినాదాలు: వి వాంట్ జస్టిస్, షేమ్ ఆన్ ఢిల్లీ పోలీస్, హ్యాంగ్ ది రేపిస్ట్. ఇలా ఈ నినాదాలు జంతర్ మంతర్లో పుట్టి పార్లమెంట్ గేట్ వరకు గర్జించాయి. వందలాది మంది రాత్రిపూట దీపాలు వేసి ధర్నా చేశారు. కురిసిన చలిలో అచలమైన యువత, తల్లిదండ్రులు, స్త్రీల సంఘాలు, అలాగే సామాన్య ప్రజలు ఇలా అందరూ ఒకటే ధ్యేయంతో ఇది మరొక నిర్భయకు జరగకూడదు అని కోరారు. ప్రజలు నిలబడిన చోట ప్రభుత్వం చీకటిలో వెనకడుగు వేసింది. రేపుకు న్యాయం అడిగితే సమాధానం ఎందుకు లేదు అని ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రజలందరూ కలిసి రాగానే ప్రభుత్వం మెట్రో స్టేషన్లు మూసివేసింది. రాజ్పథ్ దగ్గర సమావేశాలు నిషేధించారు. వైరల్ అయిన వీడియోలు, యువత స్పందనలు ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా పాకాయి. ఒక అమ్మాయి బాధ కోట్లాది గుండెలను ఆకట్టుకుంది. ఈ నిర్భయ వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ గుండెల నుంచి వచ్చిన మాటలు ఏంటో తెలుసా? మా కుమార్తె బతికినా చనిపోయినా న్యాయం కావాలి. ఇదే వాళ్ళ మాటలు. ఆమె శరీరంపై చూపిన ఆ దురాఘాతం, ఆ తల్లి కన్నీళ్లు ఆగడం లేదు. ఆమె తల్లి రోజు ఆసుపత్రి ముందు కూర్చొని తిండి తిప్పలు లేక పగలు రాత్రి అక్కడే గడిపింది. చదివే కూతురు కనులు తెరిచిందా లేదా అనేది ఒక ప్రశ్న. ఇది తన కోసం కాదు, దేశం కోసం ఆమె చేసే పోరాటం అని అందరూ భావించారు. ఇక ఊరుగా ఉండిన కొన్ని మీడియా ఛానళ్లు ప్రజల కాలంతో కలిసిపోయి వేటకి దిగారు. ప్రత్యేక షోలు, డెబ్యూట్లు, రాత్రంతా టెలికాస్ట్లు ఇలా చాలా. అప్పుడు ఆమె పేరు తెలియకపోయినా నిర్భయ అనే పేరుతో దేశం మొత్తానికి తెలిసిపోయింది. నిర్భయ అంటే ఒక ధైర్యం. ఆమె పేరు ఇప్పుడు ఒక ఉద్యమం అయింది. ఇక సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ప్రతి ప్లాట్ఫామ్లో ఒకే మాట: జస్టిస్ ఫర్ నిర్భయ. ఈ సోషల్ మీడియాలో ఓ యువతి ఏమని పోస్ట్ చేసిందంటే, నేను రాత్రి వేళ బయటికి వెళ్ళాలంటే భయం కాదు, భద్రత కావాలని కోరింది. ఇలా అన్ని సోషల్ మీడియాలో, వాట్సాప్లో ఇలా ముందుకు సాగిన మెసేజ్లు, వైరల్ వీడియోలు, అందులో ఉన్న ప్రతి అభిప్రాయం దేశం ఎలా మారాలో చూపించాయి. అప్పుడే ఒక్కొక్క ప్రశ్న పుట్టుకొచ్చింది. ఇలా జరిగే వరకు ఎందుకు నిద్రపోయాం? ఆమెకు మద్దతు ఇచ్చాం, కానీ మన చుట్టూ జరిగే వాళ్ళను రక్షించగలమా లేదా అనేది ఒక ప్రశ్న. ప్రతి గృహిణి, ఉద్యోగి, విద్యార్థి ఒక మౌన వీరురాలు. ఈ నిరసన చట్టాన్ని కదిలించింది. ప్రభుత్వం ఓ కమిటీను ఏర్పాటు చేసింది. రేప్ కేసుల విచారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చాయి. నిర్భయ ఫౌండ్ అనే పేరుతో మహిళా భద్రత కోసం నిధులు ఏర్పాటయ్యాయి. కానీ అసలు ప్రశ్న ఇంకా నిలిచే ఉంది: చట్టాలు మారినా మనుషులు మారారా? ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రశ్నకు అసలు సమాధానమే లేదు. ఇప్పుడు ఈ రాక్షసుల అరెస్టు నుండి కోర్టు తీర్పు వరకు అసలు ఏమైంది, న్యాయం కోసం పోరాటం ఎలా జరిగిందో అనేది తెలుసుకుందాం. చట్టం నిద్రలో ఉందని అనుకున్నాం, కానీ ప్రజల అరుపులు దాన్ని జాగ్రత్త చేశాయి. ఇప్పుడు దేశం మొత్తం ఒక గమ్యాన్ని చూసింది, అదే న్యాయం. వెంటనే నిందితులను ఒక్కొక్కరిని అన్ని ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఘటన జరిగిన 24 గంటల లోపే పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. బస్ డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్, అలాగే బాధితురాలి స్నేహితుడి మాటల ద్వారా మొదటి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇలానే ఒక్కొక్క రాక్షసులు ఒక్కొక్క ప్రాంతంలో అరెస్ట్ అయ్యారు. ఆ మనిషి రూపంలో ఉన్న రాక్షసులు ఇంకెవరో కాదు, వీళ్ళే వాళ్ళు. రామ్ సింగ్, ఇతను బస్ డ్రైవర్. ముఖేష్, ఇతను బస్ డ్రైవర్ యొక్క సోదరుడు. వినయ్ శర్మ, ఇతను జిమ్ ఇన్స్ట్రక్టర్. పవన్ గుప్తా, ఇతను పాన్ షాప్ ఓనర్. అక్షయ్ ఠాకూర్, ఇతను ఒక కార్మికుడు. అలాగే మైనర్, ఒక బాలుడు, అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న ఒక బాలుడు. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పట్టుకునేసరికి వార్తల శీర్షికలు మారిపోయాయి. నిందితుల వివరాలు ఒక్కొక్కటి బయటపడ్డాయి. ముఖేష్ రామ్ సింగ్ సోదరుడు అని, వినయ్ ఫిట్నెస్ ట్రైనర్ అని, పైగా ఇతడే అత్యంత క్రూరంగా వ్యవహరించినట్టు తేలింది. అలాగే పవన్, అక్షయ్ వీళ్ళు ఇద్దరు ఉద్యోగం లేకుండా తిరుగుతున్న యువకులు అని తేలింది. అలాగే 17 సంవత్సరాల మైనర్ నిందితుడు. ఇతనే మొదట అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హింసించిన వాడని నివేదికల్లో చెబుతున్నాయి. అంతేకాదు, నిందితులందరూ వాళ్ళు చేసిన తప్పుని ఒప్పుకున్నారు.
విచారణ ప్రారంభమైంది. ఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబడింది. కేసును మరింత వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. ఈ కేసు ఒక సందేశం కావాలి. బాధితుల కోసం న్యాయం ఎలా ఉండాలో చూపించాలి. ప్రతి ఇయర్లో రోజు కోర్టు బయట మీడియాలో అలాగే ప్రజలందరూ ఉండేవాళ్ళు. నిందితులకు ఏమవుతుందో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంతలోనే మార్చి 2013లో రామ్ సింగ్ జైల్లో తన సెల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్యనా లేదా ఇంకేమైనా జరిగిందా అని. కానీ అధికారికంగా అది ఆత్మహత్యగా ప్రకటించారు. ఒక మృగం తగ్గిన న్యాయయాత్ర ఇంకా మిగిలే ఉంది. ఇక చట్టం చెప్పిన తీర్పు ప్రకారం 2013 సెప్టెంబర్ 13న కోర్టు 4 నిందితులపై శిక్ష ఖరారు చేసింది. దిస్ కోర్ట్ అవార్డ్స్ డెత్ సెంటెన్స్ అని చెప్పింది. ప్రజల గొంతు కోర్టు తీర్పుగా మారింది. ఇక్కడ కోర్టు న్యాయానికి చాలా లేట్ చేసింది. అసలు న్యాయానికి ఎందుకు ఆలస్యం అయిందంటే దోషులు ముందుగా హైకోర్టులో అప్పీల్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ అని వచ్చింది. అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఇప్పటికీ నిందితులు ఒప్పుకున్నప్పటికీ శిక్షను ఆలస్యం ఎందుకు చేస్తున్నారని అందరూ ఆలోచించి ప్రశ్నించడం జరిగింది. ఈ ఆలస్యం వల్ల నిర్భయ తల్లిదండ్రుల గుండెలు ముక్కలయ్యాయి. వీళ్ళు ఒకే మాట చెప్పారు. అదేంటంటే మీరు ఒకరోజు ఆలస్యం చేస్తే ఇంకో అమ్మాయి అర్ధరాత్రి భయంతో బతుకుతుంది అని చెప్పారు. అయితే ఇక్కడ మైనర్ నిందితుడికి ప్రత్యేక చర్చ ఉంది. అతడు కేవలం 17 సంవత్సరాలు ఉండడంతో చట్టం ప్రకారం జైల్లో ఉండాలని చెప్పారు. కానీ వీడే అత్యంత క్రూరంగా వ్యవహరించాడని బాధితురాలి ఆరోపణ. ప్రత్యేకంగా ఆ బస్సు ఎక్కమని ఇతనే అడగడంతో వాళ్ళు ఎక్కారని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ మైనర్ బాలుడికి కూడా మరణశిక్ష ఇవ్వాలని ప్రజల నుండి డిమాండ్ జోరుగా వచ్చాయి. అయితే చట్టం మారకపోతే న్యాయం మారదు. అతడికి కేవలం 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇంతటి దారుణానికి శిక్ష ఇది మాత్రమేనా అని దేశం ఆగ్రహించింది. 2020 మార్చి 20 ఉదయం 5:30 తీహార్ జైలు ఈ 4 నిందితులను ఉరితీశారు. కానీ మైనర్ బాలుడిని మాత్రం మళ్ళీ మన సమాజంలోనే వదిలేశారు. తప్పు చేస్తే మైనర్ అయితే ఏంటి, మేజర్ అయితే ఏంటి, ఖచ్చితంగా అతన్ని కూడా ఉరి తీసి ఉండాల్సింది. లేదంటే ఇతనిలాగే నేను మైనర్ని అని ఇంకొక రాక్షసులు తయారవ్వడం మొదలవుతుంది. మా అంటే 3 సంవత్సరాలు జైలు అంతేగా అని అనుకుంటారు. ఇదే మన దేశంలో ఉన్న ఫ్రీడమ్. రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటే దేశం అంతగా బాగుంటుంది. అలాగే అందరూ సేఫ్గా ఉంటారు. సో ఇది మన భారతదేశ చరిత్రలో తొలిసారిగా రేప్ కేసులో 4 ఒకేసారి ఉరిశిక్ష అమలైంది. అందరూ మనసు పెట్టుకుని అనుకున్నారు ఈరోజు న్యాయానికి నిజమైన విజయదినమని. కానీ నిర్భయకు న్యాయం జరిగిందా అంటే కొంతవరకు అవును, అంతే. కానీ పూర్తిగా అయితే జరగలేదు. నిర్భయ కోసం కాస్త న్యాయం జరిగింది, కానీ మన చుట్టూ ఉన్న మరో నిర్భయ కోసం మనం ఏం చేస్తున్నాం? ఒక అమ్మాయి స్వేచ్ఛగా రాత్రి తిరగడానికి మన సమాజం సిద్ధమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. సో ఇక్కడ దాకా నిర్భయ జ్యోతి సింగ్ కేసు అయిపోయింది. కానీ నిర్భయ తర్వాత భారతదేశంలో జరిగిన మార్పులు, చట్టాలు, మహిళా భద్రతా చర్యలు, కథ మనందరికీ కలిగించిన ప్రభావం చూద్దాం. ఇప్పుడు నిర్భయ తర్వాత ఏం మారిందో తెలుసుకుందాం. ఒక అమ్మాయి ప్రాణం పోవడం దేశాన్ని బద్దలు కొట్టింది. కానీ ఆ తుఫాను తర్వాత సమాజం మారిందా లేదా అది మీరే చెప్పాలి. నిర్భయ తర్వాత చట్ట మార్పులు ఏంటంటే 2013లో ప్రజల ఒత్తిడితో వెర్నా కమిటీ ఏర్పడింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ నేతృత్వంలో ఈ కమిటీ 30 రోజులు మహిళా భద్రతపై ప్రతిపాదన సమర్పించింది. వాటి ఆధారంగా క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 వచ్చింది. ఇందులో చేర్చిన ముఖ్యమైన మార్పులు సెక్షన్ 376 AD మరింత కఠినమైన శిక్షలు పడుతుంది రేప్ చేస్తే. విలేజ్లో, పోలీస్ స్టేషన్లు, ఉద్యోగ స్థలాల్లో రేప్ చేస్తే మరణశిక్ష. యాసిడ్ దాడులపై ప్రత్యేక సెక్షన్లు. అలాగే వాయిస్ మెసేజ్ల ద్వారా వేధింపులపై ఒక చట్టం. ఇది చట్టపరంగా విప్లవమే. కానీ ఇంకో ప్రశ్న ఏంటంటే వాటిని అమలు చేయడమే. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా పోలీసుల స్పందన వేగంగా ఉండాలంటే డయల్ 100 లేదా 112 ఎమర్జెన్సీ నంబర్కి డయల్ చేయండి. ఇదంతా అయిపోయాక మహిళలు భయపడకుండా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళగలిగారా? కొంతవరకు అవును. కొన్ని నగరాల్లో మార్పు కనిపించింది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఆ భయం అలాగే ఉంది. ఎందుకంటే 2012లో దేశవ్యాప్తంగా రేప్ కేసులు 24,000, అలాగే 2022కి వచ్చేసరికి 31,000 కంటే ఎక్కువ. ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. చట్టం మారింది, కానీ నైతికత మారలేదు. ఇది భద్రత లోపమా లేక మనుషుల లోపమా? మీరు మీ ఫ్యామిలీకి చెప్పగలిగేది ఒకటే: డోంట్ టెల్ యువర్ డాటర్స్ వేర్ నాట్ టు గో, జస్ట్ టెల్ యువర్ సన్స్ హౌ టు బిహేవ్. అంటే ఆడపిల్లల్ని బయటికి పోకండి అది ఇది అని చెప్పే బదులు మీ కొడుకులను మీ ఫ్రెండ్స్ లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేయాలో, ఎలా నడుచుకోవాలో చెప్పండి. ఈ ఇన్సిడెంట్తో తర్వాత జనరేషన్ కాస్త ఇక నోరు మూసుకొని ఉంది అని అనుకుంటాం. కానీ ఒక అమ్మాయిపై అసభ్యంగా మాట్లాడితే వీడియో తీసి వైరల్ చేస్తున్నారు.
అమ్మాయిలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు, కానీ ఎంతమంది ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పగలుగుతున్నారు? ఇంకా చాలా మందిలో ఆ భయం అలాగే ఉంది. ఈ భయం పోవాలి. నిర్భయ ఒక వ్యక్తి కాదు, మార్పుకు సంకేతం అని చెప్పొచ్చు. మనం చేయగలిగేది ఒకటే, ప్రతి ఒక్కరిలో మార్పు మొదలు కావాలి. భయపడకుండా బ్రతికే మహిళ కావాలని కోరండి. మీ చుట్టూ ఉండే మహిళ భద్రతపై ఒకసారి ఆలోచించండి. ఆమె సురక్షితంగా ఇంటికి చేరే వరకు ఓ ఫోన్ కాల్ చేయండి. అబ్బాయిలకి బలవంతంగా చేసే పనులు కాకుండా విలువలు నేర్పండి. ఇంకోటి, జ్యోతి సింగ్ తల్లి మాటలు వింటే చాలా షాక్ అవుతారు. తను ఏమంది అంటే, మా అమ్మాయి చివరి క్షణాల్లో నా చేతిని పట్టుకొని ఇలా అంది. ఏమంది అంటే, అమ్మ నేను బ్రతకాలనుకుంటున్నాను కానీ బ్రతకలేకపోతున్నా, నాలాగే ఇంకెవరూ బాధపడకూడదని ఇలా అని తన కూతురు చెప్పిందని తన తల్లి చెప్పింది. ఏ తల్లి కూడా ఇలా తన కుమార్తెను కోల్పోవద్దు. ఈ మాటలు విని చలించిన హృదయం ఉండదు. నిర్భయ అంటే భయం లేని వ్యక్తి, కానీ ఆమె పేరు ఇప్పుడు ఒక చైతన్యం. ఆమె పోరాటం నీకు నాకు మనందరికీ మార్గదర్శకం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నా, ఆ అమ్మాయి కోసం మనం ఏం చేసాం? ఒక లైక్ కాదు, ఒక కామెంట్ కాదు, ఒక చిన్న మార్పు చేయండి. అది మీ ఇంట్లో నుంచే. మీ చుట్టూ ఉన్న బాలికలు అలాగే మహిళలు సురక్షితంగా ఉన్నారా లేదా చూడండి. ఒక అమ్మాయి పాఠశాలకు వెళ్తుంటే ఆమెని భయపెట్టే అబ్బాయి కనిపిస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి. ఈ దేశానికి ఇంకో నిర్భయ అవసరం లేదు. ఈ దేశంలో ప్రతి అమ్మాయి నిర్భయలా ఉండేలా చేయాలి. మీరు నిజంగా మార్పు కోరుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీ పిల్లలకు మర్యాదను నేర్పండి. నిర్భయ అనే పేరును శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ నిర్భయ కథ. వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో ఇక్కడే ఎండ్. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఈ వీడియో కోసం స్క్రిప్ట్ రీసెర్చ్ చేసి రాస్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఇదంతా సోషల్ మీడియాలో వస్తుంది. అదే కర్నూలులో ఉరుకొండపేటలో గ్యాంగ్ రేప్. ఇందులో 7 రాక్షసులు ఉన్నారు. ఈ 7 దారుణంగా ఒకరి తర్వాత ఒకరు ఒక మహిళని అత్యాచారం చేశారు. అది కూడా దాదాపుగా 3 గంటల వరకు. అసలు ఇలాంటివి అవ్వడానికి కారణాలు ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి కూడా క్లియర్గా మీకు ఒక వీడియో కావాలి అంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. ఓకేనా? బాయ్.